వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కార్తీక మాసం సందర్భంగా శబరిమల ఆలయాన్ని దర్శించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ప్రదర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగ సాగింది. గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతిని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి గిరి ప్రదర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగ సాగింది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని మేళతాళాలతో కేరళ నృత్యాలతో స్వామివారిని ప్రత్యేక రథంలో అలంకరించి రథోత్సవం జరిపారు. ఈ సందర్భంగా రత్నగిరి గోవింద నామస్మరణలతో మారుమోగింది. ఈ గిరి ప్రదర్శన కార్యక్రమానికి దాదాపు 2 లక్షల భక్తులు పాల్గొన్నారని అంచనా వేస్తున్నారు. ఈ గిరి ప్రదర్శన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవస్థాన అధికారులు స్థానిక పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ గిరి ప్రదర్శనలో సుమారు 25 స్టాల్స్లో దేవస్థానం తరపున దాతలు, అన్నవరం ఆర్య వైశ్య సంఘం తదితర సంఘాల వీరతరణలతో భక్తులు అరటిపండు, బిస్కెట్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లు పాటు పులిహోర, దద్దోజనం, వాటర్ ప్యాకెట్లు, పలు రకాల పండ్లు పంపిణీ చేశారు. గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని అమలాపురం కలెక్టరేట్ అధికారికంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పూలమాలలు వేసి అలంకరించి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడన్నారు. జార్ఖండ్కు చెందిన బిర్సా ముండా జాతీయ గిరిజన తెగల స్వాతంత్ర్య సమర యోధుడన్నారు. 22 ఏళ్ల వయసులోనే బ్రిటిషర్లపై యుద్ధ ప్రకటించారన్నారు. తద్వారా భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారన్నారు. తమ గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కార్తీక పౌర్ణమి పుణ్యదినం పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ శుక్రవారం పిఠాపురం కుకుటేశ్వర స్వామి పూర్ణాహుతిగా శక్తిపీఠం ఆలయాల్లో స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు సాగాలని, రాష్ట్ర ప్రజలందరి జీవితాల సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున కుకుటేశ్వర స్వామి అమ్మవార్ల దీవెనలను కోరుకున్నట్లు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుడేశ్వర గురు దత్తాత్రేయ పురోహితికాదేవి అనుగ్రహ సిద్ధిరస్తు కార్తీక దామోదర దేవతా ప్రసాద సిద్ధిరస్తు యజమానస్య యజ్ఞీకుట సమస్త కార్యానుకూలతా సిద్ధిరస్తు రాజద్వారే రాజముఖే సమస్త నిరాటంక కార్యానుకూలతా సిద్ధిరస్తు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి రాజరాజేశ్వరి సమేత శ్రీ అపోలో గుండె వ్యాధికి అరుదైన చికిత్స కాకినాడ నవంబర్ 15. కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు నూతన వైద్య విధానానికి శ్రీకారం చుట్టారు. ఉభయ గోదావరి జిల్లాలో తొలిసారిగా టావీ విధానంలో చికిత్స చేసి విజయవంతమయ్యారు. ఈ టావీ చికిత్స విధానంపై తెలియజేసేందుకు శుక్రవారం స్థానికంగా విలేకరులతో సమావేశం నిర్వహించి వివరించారు. పిఠాపురం మండలం కొందరాడ గ్రామానికి చెందిన 74 ఏళ్ల సేనాపతి రాఘవల్కి కొన్నేళ్ల క్రితం చికిత్స నిర్వహించారు. వారం రోజుల క్రితం అతనికి నడుస్తుంటే ఆయాసం రావడంతో వారి కుటుంబ సభ్యులకు చెప్పగా ఆసుపత్రికి చికిత్స కోసం చేర్చారు. అతనికి ఈ నెల 11వ తేదీన పరీక్షలు నిర్వహించగా గుండె వాల్యూకు వెళ్లే నరానికి రక్తం సరఫరా లేదని వైద్యులు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలో టావీ అనే నూతన విధానం ద్వారా గొట్టంతో గుండెకు వాల్యూ పంపించే విధానాన్ని రాఘవల్కి నిర్వహించారు. గుట్టుకోత లేకుండా శస్త్రచికిత్సను నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. 2 రోజుల్లోనే రోగి రాఘవులు కోలుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స చేయించుకున్న రాఘవులు మాట్లాడుతూ తనకు ఎంతో కష్టతరమైన వైద్యాన్ని సులభతరంగా అందించి తనకు అపోలో వైద్యులు ప్రాణం పోశారన్నారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 60 ఉండే వాళ్ళకి దే ఆర్ సో మెనీ థింగ్స్ చూడాలి సార్. ఇది ఆప్షన్ ఏంటంటే ఇది రీసెంట్ గా వచ్చింది. ఓకే అంటే 20 years అవుతుంది, 15-20 years అవుతుంది. దేర్ ఇస్ సంథింగ్ అంటే సర్జికల్ గా ఓపెన్ చేసి అక్కడ కలవడం ఇంకొకటి పెడతారు, సర్జికల్ గా చేస్తాం. ఇది ఏంటంటే ఇలా దీని ద్వారా వెళ్ళేది. సో జనరల్ గా 65 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి అదే ప్రిఫర్ చేస్తాం. అదంటే లాంగ్ టర్మ్ నుంచి చేస్తున్నాం. ఇది 20 years కాబట్టి దీనికి ఇంకా స్టడీస్ వస్తే ఒక టైమింగ్ ఏంటంటే జనరల్ గా ఎవరిలో చేస్తాం, ఈ సర్జరీ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎవరైతే మనం జస్ట్ ఇది బాగా మూసుకుంది ఫర్ ఎగ్జాంపుల్ 80 years 85 years వరకు కూడా చేయొచ్చు. 80-85 years వరకు అది చేయలేము మనం. సర్జికల్ చాలా హై రిస్క్ ఉంటుంది. ఇందులో 85 years ఉంటారు, 85 ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఒక 3-4 years మంచిగా ఉండాలి అనుకుంటే మీకు ఎక్కువ తీస్తున్నారు. జనరల్ గా 70 years దగ్గర ఉన్న వాళ్ళకి చేస్తుంటారు. లెస్ దెన్ 65 ఉంటే మనం సర్జికల్ దానికి వెళ్తాం. దాంతో పాటు ఈ కవటంతో పాటు రక్తనాళాలు మూసిపోయినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రక్తనాళాలు మూసిపోయి అంటే అప్పుడు డైరెక్ట్ అయితే దానికి బైపాస్ అవసరం ఉంటే బైపాస్ ప్లస్ సర్జరీ అలా చేస్తాము. ఇంక ఆల్రెడీ బైపాస్ చేసేసారు ఈ పేషెంట్ లో, పర్టికులర్ గా బైపాస్ చేశారు, ఒకసారి చేసిన బైపాస్ లో మళ్ళా మూసిపోయి మళ్ళీ ఓపెన్ చేస్తే రిస్క్ కూడా ఎక్కువ ఉంది. సో అలాంటి పేషెంట్స్ ఏమీ ట్రీట్మెంట్ ఇవ్వలేమో అనుకున్న వాళ్ళకి చాలా బాగా బెనిఫిషియల్ అండి. సో 2002 లో ఫస్ట్ చేశారు సార్ ఇది, బట్ ఓవర్ ఎక్స్పర్టీస్ రావడానికి ఈ లాస్ట్ 2-3 years లో చేస్తున్నారండి బాగా. 2002 లో ఫస్ట్ చేశారు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 3.5 lakhs అయినాయి అంతే, 3.5 లక్షలు ఖర్చు అయ్యాయి. మోస్ట్లీ ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ అంటే మీకు సర్జికల్ కి వెళ్ళిపోవచ్చు అండి, సర్జికల్ లో చేస్తారు ఆరోగ్యశ్రీ. కార్తీక మాసం ప్రత్యేకతను పురస్కరించుకుని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధుమోహన్ తాడువై మండలంలోని శబరిమత ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్వహణ గురించి పూజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. మేడ్చల్లో రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు, తమ ప్రైవేటు సమాచారం రోడ్డు పాలైందని ఆందోళన జనం. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అతివెల్లి దాటిన తర్వాత మేడ్చల్ నిజామాబాద్ దారిలో రేకులబావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడి ఉన్న సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు.
సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లగచర్ల ఘటనలో పోలీసుల అరాచకాలు బంజారా మహిళలని ఇష్టం వచ్చినట్టు లాఠీలతో చితకబాదిన పోలీసులు ఇది కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ పేరును రిమాండ్ రిపోర్టులో ఇరికించి డ్రామాలాడుతున్న కాంగ్రెస్ సర్కారు నిజంగా రైతుల భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఈ లాఠీ దెబ్బలు ఎందుకు? అల్లుడి ఫార్మా కంపెనీ కోసం ఇలా గిరిజనుల మీద ఇంత దారుణంగా పోలీసులతో దౌర్జన్యం చేస్తారా? ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, నీ పతనం నీ కొడంగల్ నుండే మొదలైందని మేస్త్రి తెలిపారు. ఇగో ఇక్కడ కొడితే 3 దినాలు అసలు ఇగో దెబ్బ ఇగో నల్ల దెబ్బ 3 దినాలే 3 నెలల నుంచి ఆ దెబ్బలు అట్లనే ఉంది. ఏం చేయాలి? ఇల్లంతుకుంట రాజన్న సిరిసిల్ల జిల్లా మండలంలోని జంగారెడ్డిపల్లె గ్రామంలో నేడు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పేరుగాంచిన శ్రీ రామలింగేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపారాధన చేస్తున్నారు. వేకువజామునే ఆలయానికి చేరుకొని శివకేశవులకు పూజలు నిర్వహించి కార్తీక దీపం వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక మాసంలో కార్తీక దీపాలు వెలిగిస్తే మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చెప్పండి. గురుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. జయ బలో గురుగ్రహ భగవానికి. రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా తనకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కూటమి నేతలకు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ గడ్డం పెదకాపు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజావుకు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబరాజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా, అలాగే మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారు, అలాగే మా మాజీ చైర్మన్ సూరిబాబురాజు గారు, రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి గారు తరపున, అలాగే మా జనసేన బాబు గారు, అలాగే బీజేపీ తరపున విత్తనాల వెంకటరమణ గారు, అలాగే కూటమి సభ్యులు అందరూ పేరు పేరున నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు ఈ పదవి ఇచ్చినందుకు మన కూటమి సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా వీధి ప్రజలు, మా కుల సభ్యులు కూడా నాకు ఎంతో సపోర్ట్గా ఉండి, ఈ టీడీపీలో నేను ఎంతో కష్టపడి 12 ఇయర్స్గా ఎంతో కష్టపడి పనిచేయడం జరిగింది. నా కష్టానికి ఫలితం ఈరోజు మన నాయకులు, టీడీపీ నాయకులు, మా రాజుగారు, అలాగే మా ఎమ్మెల్యే గారు నా కష్టానికి ఫలితం ఈ పదవి ఇప్పించడం జరిగింది. నాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మా సంఘ పెద్దలు, మా వీధి, నా వార్డు ప్రజలు కూడా నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అలాగే మా సూరిబాబురాజు గారికి కూడా నా సదా వాళ్ళ కృప నాకు ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా సంఘం తరపున కూడా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ కార్పొరేషన్ తరపున నేను డైరెక్టర్గా పనిచేస్తూ మా సంస్థలో ఏమున్నా సరే నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాసం సందర్భంగా శబరిమల ఆలయాన్ని దర్శించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ప్రదర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగ సాగింది. గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతిని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇవి అప్డేట్స్.